మాపైన దిగిరావా, దీవెనలను కుమ్మరించ వేగం దిగిరావా, ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా, ఆత్మ దిగిరావా, మాపైన దిగిరావా, దీవెనలను కుమ్మరించ వేగం దిగిరావా, ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా, పనివారే లేరు కోత కోయగను, పనివారే లేరు కోత కోయగను, ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా, ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా, ఆత్మ దిగిరావా, మాపైన దిగిరావా, దీవెనలను కుమ్మరించ వేగం దిగిరావా, ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. దయచేసి నిలబడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రార్థన. మా రక్షకుడు అయిన యేసు ప్రభువా, ఒకనాడు నీవు నేనే మార్గము అని అన్నావు. ఆ తరువాత సిలువను ఎత్తుకొని ఇదే నా మార్గము, నా వెంట రాదలచేవాడు నా అడుగుజాడల్లో నడవాలి అని ఆదేశించావు. ప్రభు, నీ సిలువ పిలుపును ఆలకించి నీ సమక్షానికి చేరుకొన్నాం. నీవు నడచిన శ్రమల మార్గములోనే మేము నడవాలని ఆశిస్తూ ఉన్నాం. మా ఆశను తీర్చు. నీ శ్రమల భావాన్ని మాకు నేర్పు. నీతో ఐక్యమై మేము తండ్రి చిత్త పద్ధతిలో నడుచుకుంటాము. మాకు నీలాంటి మంచి మనస్సును, త్యాగ గుణాన్ని దయచేయి. నీ పుణ్యపదములో నడిపించు. మా జీవితాలు నీలో సార్థకమయ్యేలాగా అనుగ్రహించు. నీకు వందనాలు. పితతోనూ పవిత్రాత్మతోనూ సదా ఏకమయ్యుండు నీకు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, మీరందరూ కూర్చోండి దయచేసి. మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీరు ప్రార్థనకు వచ్చారని నేను అనుకుంటున్నా. అవునా? అనుకోవచ్చా? సరే. అందుచేత ఈరోజు మన శిలువ శ్రమల ధ్యానాన్ని కొనసాగించుకుందాం. నిన్న ప్రారంభించాం. దానిలో ఎంత గుర్తుందో ఎంత గుర్తులేదో నాకు తెలియదు, కానీ జోకులు గుర్తుండి ఉంటాయి అనుకుంటున్నా నేను. సందేశాలు గుర్తుండవు. కమ్. ఇప్పుడు నిన్న చూతమా మాతను చూతమా అని ఒక పాట పాడాలనుకున్నాం కదా. ఏంటి నిన్నట్లాగా మోగట్లేదు? ఇది నిన్నట్లాగా మోగట్లా.
నిన్న మనం ప్రార్థన చేసినప్పుడు చూతమా మాతను చూతమా అనే గీతాన్ని ఆలాపించమని అడిగాం, పాడుకున్నాం. కానీ మీలో చలనం రాలా. అందుచేత మరొక్కసారి ఇప్పుడు ఆ మాత గీతాన్ని ఆలాపించమని నేను ఇప్పుడు దిడ్ల ఆంజలో గారిని స్వాగతిస్తూ ఉన్నా. చూతమా మాతను చూతమా, స్నేహితులారా చూతమా మాతను చూతమా, చూతమాతన కొడుకు బాధలు సృక్కిపోవుట కాంచి భువన, చూతమాతన కొడుకు బాధలు సృక్కిపోవుట కాంచి భువన, ఖ్యాతుడి గతి ఆయనని తన కంట నీరొలికించు మరియను చూతమా మాతను చూతమా, స్నేహితులారా చూతమా మాతను చూతమా, మోగమగు పోతోట దుఃఖము పాదుకొని చిత్తమున రక్తం, మోగమగు పోతోట దుఃఖము పాదుకొని చిత్తమున రక్తం, స్వేదములికెడు సుతుని గని నిర్మాది అయి దుఃఖించు మరియను చూతమా మాతను చూతమా, స్నేహితులారా చూతమా మాతను చూతమా. ప్రియమైన దైవ ప్రజలారా, మనం ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాం, శిలువ ధ్యానం చేస్తూ ఉన్నాం. మన రక్షకుడు మానవుల పాపాలన్నీ తన మీద మోసుకొని తానే పాపము అయిపోయి ఆ పాపాన్ని పతనం చేయడానికి ఆయన శిలువ శ్రమలు అనుభవించాడు. ఆ శిలువ శ్రమల ధ్యానంలో ఉన్న మనం ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఏమిటి అని అంటే, అసలు ఈ శిలువ ధ్యానంలో పాల్గొంటున్న మనలో ఏమైనా స్పందన వస్తుందా? ఆచారం ప్రకారం ఒక కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతూ ఉన్నామా అనే ప్రశ్న వేసుకుని ఈరోజు మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఉదాహరణకు మనం చాలా ప్రార్థనలు చెబుతూ ఉంటాం. మన ఆర్సీఎం చర్చిలో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం, త్రికాల జపం, తిరుహృదయ ప్రార్థన, కృపారస జపము, మిక్కిలి నెరగల తల్లి ప్రార్థన, పునీత యోసేపు గారి శరణగోరు జపము, పునీతుల ప్రార్థన మొదలైనవన్నీ ముందే తయారు చేయబడి ఉంటాయి. విశ్వాసులు వాటిని తరచుగా చెబుతూ ఉంటారు. అవునా అవునా కదా? అది తరువాత ఇది చెడు అలవాటేం కాదు. ఎందుకనంటే ప్రొటెస్టెంట్ వాళ్ళతో పోల్చుకుంటే మనమేమో పుస్తకాల్లో జపాలు చెబుతాం, వాళ్ళేమో వాటిని మంత్రాలు అంటారు. వాళ్ళేమో సొంత జపాలు చెప్తారు, వాటినేమో ప్రార్థనలు అంటారు. కాబట్టి మీరేమో మాంత్రికులు, వాళ్ళేమో సొంత ప్రార్థనలు చేసే భక్తులు అనే కాడకి పరిస్థితిని తెచ్చుకున్నాం. అయితే ఈ తయారు చేసిన ప్రార్థనల్ని చెప్పటం తప్ప ఒప్ప? సొంత ప్రార్థనలు చేయాలా లేదా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన సొంత ప్రార్థనలతోటి మనం దేవుణ్ణి వేడుకొనాలా లేదా అనే ప్రశ్న వస్తే, ఇది చెడు అలవాటు మాత్రం కాదు. వ్రాసి పెట్టిన జపాలను చెప్పటం చెడు అలవాటు కాదు. ఎందుకంటే
వ్రాసి పెట్టిన జపాల్లో వేదం ఉంది. సొంతగా చెప్పే జపాల్లో నీ సొంత భావాలే ఉంటాయి, వేదం ఉండకపోవచ్చు. నీ ఒక 1000 రూపాయలు నాకు ఇచ్చేవనుకో, నీ కోసం 15 నిమిషాలు నేను వాడని పదాలు వాడేసి నీ కోసం ప్రార్థన చేస్తా. అవునా? నిన్ను కొండెక్కిస్తా, నీవే దేవుడు అంట, నీవే పుణ్యాత్ముడు అని నిన్ను స్తుతిస్తా నా ప్రార్థనలో కూడా. అప్పుడు నా ప్రార్థన నడిపింది ఎవరో? నీ 1000 రూపాయలు, పరిశుద్ధాత్ముడు కాదు. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేదపరమైనటువంటివి, ఆ ప్రార్థనలో దేవుని స్వరం ఉండాలి. ఆ ఉన్న ప్రార్థనలో దేవుని స్వరం వినిపించే ప్రార్థనలే మనం చేసుకుంటూ ఉండాలి. అందుకే తల్లి శ్రీసభ ఎప్పుడు కూడా ముద్రించినటువంటి గ్రంథాలు, ముద్రించిన ప్రార్థనలనే మనకిచ్చి ప్రార్థన చేసుకోమని అడుగుతుంది. ఎందుకంటే వేదం లేకుండా, దేవుని మీద సరైన నమ్మకం లేకుండా తోచిన మాటలతో ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు అనేది, లేదా అర్ధరహితంగా చాలా ప్రార్థనలు మారిపోతాయి అనే అర్థంతో మనకు ప్రార్థనలు ఇస్తుంది. తరువాత మనం అచ్చు వేసినటువంటి పుస్తకాల్లో ఉన్న ప్రార్థనలు చెప్పటం అనేది చెడ్డ అలవాటేం కాదు. ఎందుకంటే ఈ ప్రార్థనలన్నీ కూడా బైబిల్లో ఉన్న వేద భావాలకు అనుగుణంగా రూపొందించబడిన ప్రార్థనలే. ఉదాహరణకు ఇంతకుముందు జపమాల చెప్పారు. జపమాల ప్రార్థన ఎలా ప్రారంభమైంది? పరలోక జపంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 10 మంగళవార్త జపాలు చెప్పారు. ఒక మంగళవార్త జపం చెప్పండి అమ్మ, ఒకరు ఎవరైనా మీలో ఒకరు. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు నీతో ఉన్నాడు అని అన్నారు. ఇప్పుడు ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచే వచ్చింది. ఎవరు చెప్పారు ఆ ప్రార్థన? మొట్టమొదట పరలోకము నుంచి వచ్చిన దేవదూత చెప్పాడు ఆ ప్రార్థన. ఎవరో మత్తయ్య. కాబట్టి దేవదూత చెప్పాడు ఆ ప్రార్థన, అనగా దేవుడిచ్చిన ప్రార్థనది మనకి. అందుకే ఆ దేవుడి మాటలతోనే, దేవదూతల మాటలతోనే జపమాల ప్రార్థన మనం దేవదూతలుగా చెబుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. అంతేగాని లొడలొడ చెప్పొద్దు జపమాల. దేవసాంచ నిన్మరి మోహన్ వారు మీతో ఉన్నారు అనొద్దు. దైవానుగ్రహ పరిపూర్ణురాలనే శబ్దం ప్రతిధ్వనించాలి. అది ప్రార్థన. అప్పుడు మన హృదయం స్పందిస్తుంది. నేను మంగళవార్త జపం చెప్పేది నేను నా ఇష్టానుసారం చెబుతున్న ప్రార్థన కాదు. దేవుడు నాకు నేర్పించినటువంటి ఆ దేవదూత ద్వారా నాకు వినిపించిన ఆ మంగళవార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇది ఒక సందేశం. ఇది వేదం, ఇది వేద బోధ. నీ మాటలు విన్న వాళ్ళకి దేవుడు చెప్పిన మాటలు వినిపిస్తూ ఉంటాయి, వారి హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, నీ హృదయాల్లోనూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, నీ హృదయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆ వాక్కులు. అందుకే మనము దేవదూతలుగా చెప్పాలి మంగళవార్త జపాన్ని. అది ప్రార్థనం. ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడు. అంతేగాని నీ సొంత జపం, అయ్యా నాయన ప్రభువా యేసువా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటే పప్పులడకం అక్కడ దేవుడి దగ్గర. దేవుడిచ్చినటువంటి మాటల్లోనే మనం ఆ దేవుని యొక్క స్తుతి స్తోత్రాలు చెల్లించుకోవాలి. అందుకే ప్రతి ప్రార్థనకు బైబిల్ వేదమే ఆధారం చేసుకొని దివ్య పూజలు అన్ని ప్రార్థనలు రూపొందించబడ్డాయి. ఇది మనం గ్రహించాలి. అంతేగాని నాకు తోచినట్లుగా నా మూడును బట్టి నేను ప్రార్థన చేస్తాను అని అంటే అది ప్రార్థన అవ్వదు. అందుకే తల్లి శ్రీ సభ వేదవాక్కుల్నే మన నోటబెట్టి ఆ మాటలతోటి ప్రార్థనలు నేర్పిస్తూ ఉంది. ఆ ప్రార్థనలు మనం చేయాలి. దేవదూతలుగా చేయండి జపమాల చెప్పేటప్పుడు. అంతేగాని త్వరగా ఒక 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో ముగించేద్దాం అనే తోపుడు బండిలాగా వెళ్ళకండి, బుల్డోజర్లాగా వెళ్ళకండి ప్రార్థనలో. ఉదాహరణకు పూజారంభంలో మనం ప్రార్థన చేస్తాం. ఫాదర్ గారు చెప్తారు మనం చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపడదాము అని. చూస్తారు ఈయన ఎప్పుడు మొదలెడతాడా అని. ఆయన మొదలెట్టగానే ఒక బుల్డోజరే ఏమని సర్వశక్తి గల అన్నామనుకో,
ఏంటి నా సర్వేశ్వరుడు అంటలేదు అని ఆగుతారు. సరే ఆయన సర్వేశ్వరు అన్నాడు అనుకోండి, అప్పుడు సర్వేశ్వరుడు ఎత్తుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా ఒక గురువే కాదు, సర్వశక్తి గల అని అనగానే సర్వేశ్వరునితోను అని వెంటనే ఎత్తుకోవాలి. మీరు సర్వశక్తి గల సర్వేశ్వరునితోను మీరు కూడా చేస్తున్నారు పాప సంకీర్తనం. పాపం మన్నింపు అడుగుతున్నారు, ఒప్పుకుంటున్నారు, ఆయన దగ్గర ఒప్పుకుంటున్నారు. మీరు సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. అంతేగాని నా పాపను ఒప్పుకొనుచున్నాను అదేం చేస్తున్నావు నీకే తెలియట్లా. ప్రార్థన అనేది అలా ఉండకూడదు. ప్రార్థన ఎప్పుడు కూడా ఒక ప్రక్కేమో నీ హృదయం నుంచి రావాలి, రెండవదేమో అది దేవుడి స్వరమై ఉండాలి, మూడవదేమో అది విన్న వాళ్లకు వేద సందేశం అందాలి. 3 రకాల ప్రభావం ఉంటుంది ప్రార్థనకి. అందుచేత అలాంటి ప్రార్థన మనమందరం చేయాలి. దయచేసి ఎప్పుడైనా సరే ప్రార్థనలో పాల్గొనేటప్పుడు హృదయాన్ని పెట్టి ప్రార్థన చేయండి, పెదవులతో మాత్రం చేయొద్దు, హడావుడిగా చేయొద్దు. చాలా క్రమంగా నిదానంగా అర్థవంతంగా చేస్తూ ఉండాలి. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను అన్నప్పుడు 4 ఏకదముగా చెప్పేస్తారు. అసలు ఆలోచన లేకుండా అనాలోచితంగా చెబుతూ ఉంటారు మనవాళ్ళు. అది ప్రార్థన అనిపించుకోదు. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ ఎవరో వాళ్ళని ఏదో వచ్చి పేగ బిసికేసినట్లుగా ఇది అయ్యేలోపు నన్ను ఎవడని చంపేస్తాడేమో అన్న భయంతో ప్రార్థనలు చేసినట్టుగా చేస్తూ ఉంటారు. కానీ అలా చేసే ప్రార్థనలు అర్థాన్ని, జీవితానికి సార్థకతను దయచేయవు. వాస్తవంగా ఆ క్షణంలో మనం నిజంగా నేను చేసినటువంటి తలంపుతో చేసినటువంటి తప్పుల్ని తలంచుకొని నేను క్షమాపణ అడుగుతున్నట్లుగా అనిపించదు. అందుకే ప్రార్థన ఎప్పుడు కూడా నిండు మనసుతో ప్రార్థన చేసుకోవాలి. వచ్చి దేవాలయానికి వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాల ముందే మనసును స్థిమితపరచుకోవాలి. అంతేగాని సగం పూజలో వచ్చి ఆర్సీఎం వాళ్ళు మోక్షానికి వెళ్తారో నరకమేళకి వెళ్తారో తెలియట్లే నాకు. ఒకసారి ప్రొటెస్టెంట్ వాళ్ళందరూ చచ్చిపోయారంట, ఆర్సీఎం వాళ్ళందరూ చచ్చిపోయారంట. అర్థమైంది మీకు నేను చెప్పింది? ప్రొటెస్టెంట్ వాళ్ళందరూ చచ్చిపోయారు, ఆర్సీఎం వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇక చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? పరలోకానికి వెళ్ళాలి. అందుచేత ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏం చేశారు? వెంటనే ప్రొద్దున్నే లేచిపోయి మోక్ష ద్వారం దగ్గరికి వెళ్ళిపోయారు హడావుడిగా. ఎందుకంటే వాళ్ళు గుడికి ముందే వచ్చేస్తారు కదా, అందరికన్నా ముందు. ప్రొటెస్టెంట్ దేవాలయాల్లో అందరు ముందుకు వస్తారు. ఆర్సీఎం వాడు ఏం చేస్తాడు? పట్టణాలు అయ్యేటప్పుడు ఒకడు వస్తాడు, ప్రసంగం అయిన తర్వాత ఒకడు వస్తాడు, పూజ సప్రసాదం తీసే టైంలో ఒకడు వస్తాడు. ఆ తర్వాత ఇలా వస్తారు మన దేవాలయాల్లో. వాళ్ళ దేవాలయాల ముందు వస్తారు. చచ్చిపోయిన తర్వాత కూడా మోక్షానికి కూడా వాళ్ళే ముందెళ్ళిపోయారు. ముందెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తెరవండి మోక్ష ద్వారాన్ని, మేము విగ్రహారాధన చేయలేదు, మరియమ్మ గారిని ఆరాధించలేదు, మేము ఒక బైబుల్ని పాటించాము, యేసుక్రీస్తునే రక్షకుడిగా ఆరాధించాము, కాబట్టి మాకు మోక్షం ముందివ్వాలి అని తలుపు తడుతున్నారు. మన వాళ్ళు ఇక ఆఖరిగా నీరసంగా లేచి వచ్చారు. వచ్చేసరికి ద్వారం దగ్గర లేదు దారి. అప్పుడు ఏం చేస్తారు? గోడ కానుకొని కూర్చున్నారు. కూర్చునేసరికి వీళ్ళు గొడవ చేస్తున్నారు, తొందరగా మమ్మల్ని పంపించండి అని, మేము మోక్షంలోకి ద్వారం తెరవండి అని. వీళ్ళేం చప్పుడు చేయట్లా, ఎందుకంటే అలవాటేగా. ఎప్పుడు వచ్చినా కూర్చుని సైలెంట్గా కూర్చోవడమేగా మన పని. మనలో చైతన్యం ఉండదు కదా. అందుచేత సరే ఎవరో ఒక ముసలామ జపమాలు చెప్పిందంట. ఈలోగా గోడ అవతల నుంచి మోక్షంలో నుంచి బయటికి ఒక నిచ్చెన వచ్చిందంట. ఆ నిచ్చెనకి ఆర్సీఎం వాళ్ళు దూకేస్తున్నారంట లోపలికి. అప్పుడు ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు అక్కడ మోక్ష ద్వారం దగ్గర కూడా ప్రొటెస్ట్ చేశారంట. ఇదేం అన్యాయం? మోక్షంలో కూడా మేము యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించి దైవ వాక్యాన్ని మాత్రమే కంఠోపాఠం చేసి అన్ని వాక్యాలు మేము చెప్పుకునే మేము మోక్షానికి వెళ్ళవలసింది. అలా పోయి వాళ్ళు దొరకసాటుగా ఆర్సీఎం వాళ్ళని తీసుకెళ్తున్నారు. వాళ్ళు విగ్రహారాధకులు, వాళ్ళకి బైబుల్ సరిగ్గా రాదు, పసిబిడ్డలాళ్ళు, ఏమీ తెలియదు వాళ్ళకి అని చెప్పి వీళ్ళు అంటుంటే అప్పుడు ఆ తలుపు తెరిచి ఎవరో చెప్పారంట, అయ్యా వాళ్ళు ఏదో జపమాలు చెప్పారంట, మరియమ్మ గారి రికమెండేషన్ ద్వారా నిచ్చినేసరి ఎక్కి వెళ్ళిపోతున్నారని అన్నాను.
కాబట్టి ఈ జపమాల మీరు గనక భక్తితో చెప్పకపోతే ఆ నిచ్చెన ఉండదు మీకు. ఆ జపమాల యొక్క శక్తి ఎంతో అర్థం చేసుకోండి. మోక్షానికి చేర్చే జపమాల అది. అందుచేత ఆ ప్రార్థన చేసేటప్పుడు, ఆ పరమరహస్యాల మీద ధ్యానం చేసేటప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని నోరారా పలికేటప్పుడు, దేవుని సందేశాన్ని 10 మందికి వినిపించాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసినప్పుడు హృదయాన్ని పెట్టి ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క సందేశంగా ప్రజలకు వినిపించాలి. ప్రక్క కూర్చున్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళకు కూడా ఆ ప్రార్థన వింటుంటే ఉత్సాహం కలగాలి. అంత భక్తివంతంగా మనం ప్రార్థన చేయాలి. అది శిలువ మార్గములో కూడా మనం చేయాలి. శిలువ ప్రార్థన కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రార్థనలన్నీ కూడా ఏమి వెల్లడిస్తూ ఉన్నాయి? మనం చెప్పే ప్రతి ప్రార్థనలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని వెల్లడించే ప్రార్థనలే మన ఆర్సీఎం ప్రార్థనలు. దేవుని చిత్తాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి. దైవానుగ్రహ పరిపూర్ణురాలా నీకు వందనము, ప్రభువు నీతో ఉన్నాడు, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు అని అన్నాడు. తర్వాత ఏమిటి? నీ గర్భఫలమగు యేసు ధన్యుడే. తరువాత సర్వేశ్వరుని మాతవు నీవు, అది ప్రకటన. దాన్ని అమాంతంగా పారేసుకుని వెళ్ళిపోకూడదు, వదులుకొని పారిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవమాత అని ప్రకటించాలి. దైవత్వము మానవత్వము రెండూ సంపూర్తిగా ఉన్న దైవ కుమారుణ్ణి తన గర్భములో మోసిన మరియమాత ఇటు నరమాత్రుడైన క్రీస్తుకు, అటు దైవము అయిన క్రీస్తుకు తల్లి అయ్యింది. ఆయన దైవత్వము ఎప్పుడూ లేకుండా ఉండలేదు, నరుడైనప్పటికీ కూడా దైవత్వం లేకుండా నరుడు కాలేదు. అందుకే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవమైన యేసుక్రీస్తునే తన గర్భంలో మోసింది మరియమాత. నరుడవుతున్నాను కదా అని చెప్పి దైవత్వాన్ని పక్కన పెట్టి ఆమె కడుపులో పెరగల యేసుక్రీస్తు. అందుచేత ఈ ప్రార్థనలన్నిటిలో ఉన్న వేదాన్ని అర్థం చేసుకొని మనం వేదాంతులుగా ప్రార్థన చేయాలి. దేవుని సందేశాన్ని ప్రజలకు అందించేలాగా ప్రార్థనను వెల్లడిస్తూ ఉండాలి. దైవ చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనకు ఆ ప్రార్థనలో బలాన్ని ప్రసాదించాలి. తరువాత మీరు దేవాలయానికి రాగానే ఫాదర్ గారు పూజ చేస్తున్నా సరే మోకాళ్ళ మీద ఉండి మీ సొంత సిలువ మృతి చేసుకుని మోకాళ్ళ మీద ఉండి ఏదో ప్రార్థన చేసుకుంటారు. అక్కడికి ఏదో ఆ ప్రార్థన ఏదో నీకు పనికిరాదు అన్నట్లుగా అలా చేయొచ్చా? అయితే నేను అడిగాను ఒక ఆవిడ్ని, అమ్మా నేను ఇక్కడ పూజ చేస్తున్నాను, నువ్వు వచ్చినప్పుడేమో మోకాళ్ళ మీద ఉండి నీ సొంత ప్రార్థన చేసుకుని అప్పుడు మాత్రమే తెప్పరిల్లి బయటకు వచ్చావు, ఏ లోకంలో ఉండొచ్చావు అమ్మా అని అడిగా. ఏం లేదండి చిన్న ప్రార్థన చేసుకున్నాను అని అంది. మరి నేను చేసేది ఏంటని అన్న. నేను చేసేది ప్రార్థన కాదు, దాని కొరకు కాదా నువ్వు వచ్చింది దివ్య పూజకి అని అడిగా. ఆమెకు సమాధానం తెలియలేదనుకో. సరే నేను అనుకునేది ఏంటంటే ఆర్సీఎం వాళ్ళు ఒక మంగళవారం జపం, ఒక పరలోక జపం చెప్పుకొని త్రిత్వ స్తోత్రం చెప్పుకొని ఇక ప్రభువా నేను వచ్చాను, ఇక చూడు నీ చేతనైతే ఏం చేస్తావో దీవించు పంపించు ఇంటికి, లేకపోతే నా బతుకు నాది నా గతి నాది అని చెప్పి అనుకుంటున్నారేమో అనుకుంటా నేను. అంతే కదా? అది సరే. ఇక్కడ ఉదాహరణకి పరలోక జపం తీసుకుందాం మనం. ఈ పరలోక జపంలో తండ్రి నీ నామం పూజింపబడునుగాక అని అంటున్నాం మనం. తరువాత నీ రాజ్యము వచ్చునుగాక అని అంటున్నాం. ఆ తరువాత నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక అని అంటున్నాం. ఇది ఈ ప్రార్థన నీవు నేను కల్పించుకున్నటువంటి మానవ కల్పితమైనటువంటి ప్రార్థన కాదు. ఎవరు రూపొందించారు ఈ ప్రార్థనని? ఈ ప్రార్థనను రూపొందించింది ఎవరు? లోకరక్షకుడైన యేసుక్రీస్తే తన శిష్యులకు ఈ ప్రార్థనను నేర్పించాడు. అవునా? అంటే యేసుక్రీస్తు నేర్పించినటువంటి ప్రార్థనలో దేవుని యొక్క సందేశం ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థన ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. దయచేసి అర్థం చేసుకోండి. మనం సిలువ మార్గం చేసిన, జపమాల చేసిన, సిలువ ధ్యానం చేసిన,
లేకపోతే తిరుహృదయానికి ప్రార్థన చేసినా, ఏది చేసినా సరే ప్రతి ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుని మాట నీవు ఆలకించాలి. అయితే మీకు ఆ స్వరం వినపడుతుందా? అది ప్రశ్న. చాలాసార్లు సిలువ మార్గం చేశారు మీరు, చాలాసార్లు మీరు కాదు మనం చేస్తాం, చాలాసార్లు సిలువ మార్గంలో పాల్గొన్నాం. ఎన్నెన్నోసార్లు ఈ 14 స్థలాల ఫోటోలు చూసుకుంటానే ప్రార్థనలు చేసుకున్నాం, భక్తిగానే చేసాం, మన విశ్వాసులమే అని అనుకున్నాం. కానీ ఆ తరువాత ఇంటికి వెళ్ళిన తర్వాత, సిలువ మార్గం అయిన తర్వాత నీలో వచ్చిన స్పందన ఏమిటి? ఆ సిలువ మార్గం చేసినందుకు ఆ రోజున అనేది ప్రశ్న. సిలువ ధ్యానం, సిలువ ధ్యానం, సిలువ శ్రమల ధ్యానం అంటున్నాం. యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి చాలాసార్లు మీరు చదవటం విన్నారు. అయితే మీలో వచ్చిన స్పందన ఏమిటి అనేది నా ప్రశ్న. అందుకే ఈరోజు ఆ విషయాన్ని గురించి కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చూద్దాం. చూడండి, ఈ ప్రార్థన మన కల్పితం కాదు. ఇది దైవ కుమారుడైన యేసుక్రీస్తు స్వయంగా నేర్పించినటువంటి ప్రార్థన. దేవుని యొక్క కుమారుడు నేర్పించాడు. క్రీస్తు మరియమాత యొక్క బిడ్డడు, లోకరక్షకుడు, శిలువధారి అయిన యేసుక్రీస్తు మానవుల కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన ఆ దైవ పుత్రుడు, ఆ మానవ మాతృడు, ఆ దైవ కుమారుడు, ఆ బాధామయ సేవకుడు, ఆ మెస్సియా, ఆ ప్రభువు ఈ ప్రార్థన నేర్పించాడు. ఈ ప్రార్థన నేర్పించింది ప్రార్థనలు నేర్పించడానికి ఒక పుస్తకం తయారు చేయమని చెప్పడానికి కాదు. మరి ఎందుకు నేర్పించాడు? చూడండి, నా నామ పూజలు జరగాలని ఆశించే నీవే నన్ను మనసారా పూజించు అనే సందేశాన్ని వినిపిస్తున్నాడు. అది ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మొట్టమొదట నీ నామము పూజింపబడునుగా కానీ మనం అంటున్నాం. ఆ సమయంలో దేవుడు మనతో ఏం చెబుతున్నాడు? ఆ వాక్యం ద్వారా ఆయన ఏమంటున్నాడంటే, నా నామ పూజలు జరగాలని ఆశించే నీవు ఈ మాట అంటున్నావు కదా, మరి నీవు మనసారా నన్ను పూజించు అని ఆదేశిస్తున్నాడు. కాబట్టి దైవ ప్రార్థనలో ఉన్న దైవ స్వరాన్ని మనం వింటున్నామా? క్రీస్తు శ్రమల వెనుక ఉన్న దైవ స్వరాన్ని మనం ఆలకిస్తున్నామా అనే దాని మీద కూడా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎక్కడెక్కడ ఏ విధంగా దేవుని స్వరం శిలువ మార్గంలో వినిపిస్తుందో అన్ని విషయాన్ని కూడా పరిశీలన చేద్దాం. ముందు పరలోక జపాన్ని గురించి ఆలోచిద్దాం. తరువాత నీ రాజ్యము వచ్చునుగాక అని మనం గట్టిగా చెబుతూ ఉంటాం. కానీ నా రాజ్యం కోసం మనసారా తపించడమే కాక నా రాజ్యానికి నీలో చోటు కల్పించు అనే సందేశాన్ని దేవుడు వినిపిస్తుంటే ఆలకించావా? అది వినిపించిందా ఏనాడైనా? పరలోక జపం చెప్పండి అన్నామనుకో, చిన్నప్పుడు అమ్మగారులు మనల్ని మొట్టికాయలు పొడిచి నేర్పించిన పరలోక జపం మనం కంటో పాఠం చెప్తాం. ఏది? ఫాదర్లో వాళ్ళకే చెప్తారు, జపాలు చెప్పించండి అమ్మ, క్రొత్త ప్రసాదం ఇవ్వాలి పిల్లలకంటే. ఆ అమ్మగారులు అసలు అన్నం కూడా మానేసి ఆ పిల్లలతోనే కూర్చుని అవన్నీ నేర్పించి అవన్నీ వాళ్ళని తయారు చేస్తారు. ఇక అప్పుడు నేర్చుకున్న పరలోక జపము ఇప్పటి వరకు కొనసాగుద్ది. దాని మీద దాని అర్థం ఏంటో, దాని ప్రతిఫలం ఏమిటో, దానివల్ల మనం ఏం చేయాలో అనేది మనకు అర్థం కానే కాదు. అందుకే ఇక్కడ ప్రభువు నా రాజ్యం కోసం మనస్సారా తపించటమే కాక నా రాజ్యానికి నీలో చోటు కల్పించు అని అన్నాడు. ఇక్కడ రాజ్యం అని అంటే క్రీస్తే. క్రీస్తు ప్రేమతత్వం ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి, ప్రపంచ రాజ్యం నెలకొల్పాలి. ప్రపంచం అన్న ప్రేమ రాజ్యం నెలకొల్పాలి. ఆ ప్రేమతత్వం కలిగి ప్రేమ రాజ్యాన్ని నెలకొల్పటానికి, నీవు ప్రేమతత్వంతో జీవించడానికి, నాతో ఏకీభవించి చేతులు కలిపి జీవించడానికి సిద్ధంగా ఉన్నావా అనేది ఇక్కడ ఆదేశం, సందేశం లేదా దేవుని యొక్క స్వరం. అందుకే ప్రతి ప్రార్థన వెనుక, ప్రతి పాట వెనుక ఉన్న ఈ అంశాలని మీరు గుర్తించాలి. నేను
చూతమా మాతను చూతమానంటే నీరసంగా పాడారు. మిమ్మల్ని తిట్టడం కాదు, మీ ఓపిక అలా ఉంది, నన్ను ఏం చేయమంటారు. కాబట్టి చూతమా తన కొడుకు బాధలను సృక్కిపోవుట గాంచి భువన ఖ్యాతుడీ గతి ఆయనని తన కంట నీరులికించు మరియను చూతమా అన్న పదం రానేలేదు అక్కడ. కంట నీరులికిస్తుంది మరియమాత. ఆ పాటలో ఉన్న సందేశం ఏమిటి? అమ్మో, లోకరక్షకుని యొక్క తల్లికి కంటతడి పట్టే పరిస్థితిని తీసుకొచ్చింది మనమే కదా అనే సందేశం మనం ఏనాడైనా ఆలకించామా? ఒట్టి పాడుకుని పోవటమేనా మన పని? తరువాత రెండవది, కొడుకు స్లేవను భుజమున పెట్టియు కొండకు ఏగగా బాధలన్నీయు తడయకను వీక్షించి వగపున తల్లడిల్లెడు దేవమాతను చూతమా మాతను. తల్లడిల్లిపోతున్న ఆ తల్లిని చూచినప్పుడు నీ గుండెలు తల్లడిల్లిపోయాయా? నీ మనసు తల్లడిల్లిపోయిందా? ఇది స్పందన ప్రార్థనలో, ఇది పాటలో స్పందన, ఇది దేవుని స్వరం. ఏ ప్రార్థనలోనైనా, ఏ ధ్యానంలోనైనా, ఏ సిలువను చూచినప్పుడైనా మనం దేవుని యొక్క సందేశాన్ని మనసారా ఆలకించాలి. దేవుడు మనతో ప్రార్థనలో మాట్లాడుతూనే ఉంటాడు. మీరు చేసే సిలువ మార్గం ఉందే, ఈ పాత సిలువ మార్గం, దానిలో దేవుని వాక్యం ఉండదు. అవునా? ప్రభు ఇదిగో 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 ఇట్ట తిప్పలు పడ్డాడు, అందుచేత ఓ నా రక్షక, నేను నిన్ను చూసి నేను బాధపడుతున్నాను, ఇక నుంచి చేయను అని అంటాం, కానీ చేసుకుంటానే పోతూ ఉంటాం. అవునా? కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ప్రభువు సందేశం ఉంది. ఏమిటి? ఈ సిలువ మార్గంలో ప్రభువు ఆ సిలువ మార్గంలో నిత్యము తండ్రితో మాట్లాడుతూ ప్రయాణం చేశాడు. సిలువ మార్గంలో నడుస్తున్న క్రీస్తు ఎప్పుడు కూడా తండ్రిని చూస్తూనే, తండ్రితో మాట్లాడుతూనే ప్రయాణం చేశాడు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ అది తర్వాత ఆలకిద్దాం మనం. తరువాత, నా చిత్తమును పరలోకపు నివాసులు నెరవేర్చినట్లుగా ఈ లోకములో నివసిస్తున్న నీవు నెరవేర్చు అని అడుగుతున్నాడు. పరలోక ప్రార్థన చేసినప్పుడు ఆ స్వరం నీవు విన్నావా? ఎన్నిసార్లు చెప్పావు పరలోక జపం? ఏనాడైనా ఆ జపములో ప్రభువు నాతో మాట్లాడుతున్నాడనే తలంపు నీకు వచ్చిందా? ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను కాబట్టి ఆ ప్రార్థన ప్రకారం దేవుడు నన్ను దీవిస్తాడు, అదొక్కటే నీ నమ్మకం. ప్రభువు అలా దీవించే పరిస్థితులు లేడు. ప్రభువు తాను నేర్పిన ప్రార్థనలో సందేశాన్ని ఇమిడ్చాడు. ఆ సందేశం ప్రకారం నీవే విధంగా అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా నెరవేరాలని కోరుకుంటున్నావో, మరి ఆ కోరిక నీవు నెరవేర్చడానికి సిద్ధంగా ఉండి నాతో సహకరించి పనిచేస్తావా అని అడుగుతున్నాడు. ఆ స్వరాన్ని ఆలకించావా? తరువాత, నీకు అనుదిన ఆహారాన్ని పెట్టేవాడిని నేనే అని, నాకు అనుదిన ఆహారం దయచేయి ప్రభు అని అడుగుతున్నావు. అయితే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నా నీవు ధన్యుడవు లేదా ధన్యురాలవు. కానీ నేను ఆహారం ఇచ్చేది ఎందుకు? సెల్ ఫోన్లో తలకాయ పెట్టి అమ్మ మాట వినకుండా, నాన్న మాట వినకుండా, ఎవడి మాట వినకుండా, వెయిట్ మమ్మీ, నో టైం మమ్మీ, ఐ కాంట్ డూ దిస్ మమ్మీ, నేను రాలేను మమ్మీ, నాకు టైం లేదు మమ్మీ అనటానిక? కాదు కదా. అందుచేత అనుదిన ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఒంటి నిండా కష్టపడి పని చేయాలి. ఆరోగ్యం కావాలని అడుక్కుంటారు అందరూ. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఏసీఎస్ పడుకుంటే ఆరోగ్యం ఎందుకు ఇచ్చినట్టు దేవుడు నీకు? కష్టపడాలి కదా. ఆరోగ్యం ఎందుకు ఇస్తాడు? శరీరంలో ఆరోగ్యం ఎందుకమ్మా మనకి? కష్టపడి జీవించడానికి కదా. కష్టజీవులంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే. జబ్బు చేసిన వాళ్ళగా మంచం పట్టి పడుకోకూడదు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి నానాటికి కావలసిన మా అన్న మాకివ్వు, ఎయిర్ కండిషన్ వేసుకుని నేను పడుకుంటాను అని అర్థమా? అదేనా సందేశం దానికి? కాదే. సమయం వేస్ట్ చేసేస్తున్నాం ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు. దేవుడిచ్చిన సమయం మనకి
మన సమయం దేవుడిచ్చిన సమయం దేవుడి కొరకు వినియోగించాలి. ప్రభువు తన జీవితంలో 2 సంవత్సరాల 7 నెలలు మాత్రమే కష్టపడ్డాడు లోకాన్ని రక్షించడానికి. 2 సంవత్సరాల 7 నెలల్లోనే ఆయన చంపేశారు. ఆయన కష్టపడి జీవించినందుకు, సత్యాన్ని బోధించినందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు, పాపాన్ని ఖండించినందుకు, పేదలను ఆదుకున్నందుకు, రోగుల్ని నయం చేసినందుకు ఆయన చంపివేశారు. ఎవరు? నీవు నేనే. మన సమాజంలో ఎప్పుడైతే మనం ఒక్కొక్క మనిషికి కీడు తలపెడుతూ ఉంటామో అప్పుడల్లా అది ప్రభువుకే కీడు చేస్తున్నాము. అందుకే ఆ కడతీర్పులో ఏం చెప్పాడు ప్రభువు? అత్యల్పుడికి ఏదైనా నీవు చేసి ఉంటే, మేలు చేసి ఉంటే అది నాకు చేసిందే, కీడు చేసి ఉంటే ఆ కీడు నాకు చేసిందే అని అన్నాడు. నీవు మేలు చేసి ఉంటే పరలోకానికి వెళతావు, నీవు కీడు చేసి ఉంటే నరకానికి వెళతావు అని అన్నాడు. ఎందుకనంటే నీవు సిలువ వేసి నన్ను ఇంకా సిలువ వేస్తూ నన్ను సిలువ వేసిన తర్వాత కూడా నేను సిలువ మీద మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను సిలువ మీద వేలాడుతూ మీ ఎదుట కనపడుతున్నప్పటికీ కూడా ఇంకా ఎదుటి వాళ్ళకి కీడు తలపెడుతూనే నాలాగా ఎంతోమంది జీవితాల్ని నాశనం చేస్తూనే ఉంటే ఇంకా నీకు స్వర్గంలో స్థానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం నేర్చుకోండి, దాహంగా ఉన్నవాడికి నీళ్లు ఇవ్వండి, అనారోగ్యంగా ఉన్నవాడిని ఆరోగ్యం వచ్చేలాగా సేవలు చేయండి, అది చెరసాలలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళండి, ఒకరిని ఒకరు పట్టించుకోండి, అన్యోన్యంగా జీవించండి. సోదర ప్రేమ లేని క్రైస్తవ మతమే కాదు, జీవితమే కాదు, మోక్షమే లేదు అని అన్నాడు. అందుచేత సంసారాల్లో ఉంపు చంపీలు, కమ్యూనిటీల్లో ఉంపు చంపీలు, ప్యారిషుల్లో ఉంపు చంపీలు, ఎక్కడ పడితే అక్కడ మనం గుద్దులాడుకుంటా, కీసులాడుకుంటా, కొట్లాడుకుంటా, కుక్కలు కరుచుకున్నట్టుగా కరుచుకుంటే ఇంకా కుక్క పిల్లలకి మనకి తేడా ఏంటండి? అందుకే ప్రభువు అనుదిన ఆహారాన్ని పెట్టేవాడిని నేనే అని అంగీకరిస్తున్నందుకు నీవు ధన్యుడివి. కానీ నేను ఆహారం నీకు ఇచ్చేది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది, నీవు కష్టపడి శ్రమించి లోక రక్షణ నిమిత్తం, ప్రజాసేవ నిమిత్తం, ఇతరులకు మేలు చేయటం కొరకు సమయాన్ని కేటాయించి నీవు శ్రమిస్తావనే ఉద్దేశంతోనే నేను నీకు సకల మేలులు దయచేస్తున్నాను అనే సందేశాన్ని ప్రభు వినిపిస్తున్నాడు. ఆ విషయాన్ని మహా కష్టజీవిగా, శ్రమల శిలువధారిగా ఆయన శిలువ మీద నుండే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏనాడు కూడా సుఖపడి తన జీవితాన్ని గడపల. మానవ రక్షణ కొరకు చెమటోడ్చాడు, మానవ రక్షణ కొరకు రక్తాన్ని ధారపోశాడు, మానవ రక్షణ కొరకు పంచగాయాలు ధరించాడు, మానవ రక్షణ నిమిత్తం ఊరూరు తిరిగాడు, కాలినడకన వెళ్ళాడు, ప్రజల్ని సందర్శించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, రోగుల్ని నయం చేశాడు, స్త్రీలను గౌరవించాడు, అనాథుల్ని ఆదరించాడు, కుంటివారికి కాళ్ళిచ్చాడు, గ్రుడ్డివారికి చూపునిచ్చాడు, అందరినీ ఆదుకున్నాడు. నేను మానవత కలిగిన దైవ కుమారుణ్ణి, లోకాన్ని రక్షించడానికి వచ్చిన దైవ ప్రేమికుణ్ణి, దేవుని ప్రేమనే నేను అని ఆయన ప్రకటించాడు. అందుకే నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అని అన్నాడు. మరి నీవు నేను అది కాదా? యేసుక్రీస్తు నిన్ను అనలేదా? నీవే ఈ లోకానికి వెలుగని నిన్ను అనలేదా? ఏంటి సుయ్యి లేదు, ఏం లేదు? చెప్పండి అమ్మ, కనీసం తలకాయలన్న ఓపండి రా. మాట రాకపోతే రాకపోయింది. ఒక అమ్మగారు ఊపింది, థ్యాంక్ యూ సిస్టర్. కాబట్టి ప్రభువు మనల్ని ఈ విధంగా కోరుతూ ఉన్నాడు. మనం శ్రమించాలి. మన ప్రభువు ఇంత కష్టజీవే, మానవుల పాప పరిహారం కొరకు తన ప్రాణాన్నే ధారపోసినటువంటి ఆ త్యాగమూర్తిని చూసినప్పుడు సుఖపడాలనేటటువంటి కోరిక మనకు ఎలా కలుగుద్దో చెప్పండి. మన సమయాన్ని వ్యర్థం చేయడానికి ఎలా వీలు పడద్దో చెప్పండి. దేవుడిచ్చినటువంటి ఆ పుణ్య సమయాన్ని, ఆ పవిత్రమైనటువంటి ఆ గడియల్ని ఏ విధంగా అశుద్ధం చేస్తాం మనం?
అమంగళం చేస్తాం, నిష్ప్రయోజనం చేస్తాం, దుర్వినియోగం చేస్తాం అనే ప్రశ్నలు మనం వేసుకోక తప్పదు. తరువాత మా యొద్ద అప్పుబడిన వారిని ఎవరప్పు మన్నించారమ్మా మీరు? ఎవరప్పు మన్నించరు మీరు. బలవంతంగా వసూలు చేస్తారు అప్పులన్నీ, అవునా? కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, పాపాలు క్షమించమని నన్ను అర్థిస్తున్నారు కదా, మీ పాపాలు క్షమించమని మీరు అర్థిస్తున్నారు కదా, మరి తోడివాడిని క్షమించేటటువంటి గుణం నీలో ఉందా అనే స్వరాన్ని నీవు ఆలకిస్తున్నావా? మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, అది వినాలి. ప్రార్థనలో దేవుని స్వరం వినిపిస్తుందమ్మా. మీరు దేవాలయానికి వెళుతున్నారు, గుళ్ళోకి వెళ్ళాను, నాకు తోచింది నేను చెప్పాను, ప్రార్థన చేసుకున్నాను, ఫాదర్ గారండి మీకోసం కూడా చేశానంటారు కొంతమంది. ఎదురైతే మీకోసం కూడా చేశానంటారు, చేశాను అని అంటారు. కానీ చేస్తే ఏంటి ఒరిగింది నాకు? ప్రభు ఏం చెప్పాడు నన్ను గురించి? అది కదా విషయం. పాపంలో పట్టుబడ్డ స్త్రీని తీసుకొచ్చారు, రాళ్ళుబెట్ట చంపేటటువంటి అధికారం మాకు ఉంది అని అన్నారు, ధర్మశాస్త్రం చెబుతుంది అని అన్నారు. ప్రభు మాట్లాడాల, మీలో పాపం లేని వాడు ఎవడో ఆ పని చేయండి అని అన్నాడు. అందరూ గడ్డి తిన్నవాళ్లే, అందుచేత ఎవడి దారిన వాడు పోయాడు. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు? పాపం లేని వాడిని నేను ఒక్కడనే, శిక్షించడానికి అర్హుణ్ణి నేను ఒక్కడనే, నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి కూడా నాకు అర్హత ఉంది, కానీ నేను కొట్టను, కానీ నువ్వు మాత్రం పాపం చేయకుండా బ్రతుకాను అన్నాడు. అది సందేశం. అంతేగాని ఆమెను క్షమించేశాడు, యేసు ప్రభు క్షమించేశాడు, అయిపోయింది, ఆ దేవుడు నిజంగా ఎంత మంచోడో అని అంటారు మనోళ్ళు. క్షమించడం కాదు, ఆ క్షమాగుణాన్ని మనం కూడా ఇతరులతోటి పంచుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, ఇతరులను కూడా క్షమించాలి, ఆదరించాలి. అసలు భార్యనే క్షమించలేని భర్తలు ఉన్నారు, భర్తనే క్షమించలేని భార్యలు ఉన్నారు. ఒక అమ్మగారిని ఇంకొక అమ్మగారు క్షమించదు, ఇంకొక ఫాదర్ని ఇంకొక ఫాదర్ క్షమించడు అనుకుందాం. అనుకోండి, అది క్రైస్తవ ధర్మానికి సంకేతం అవుతుందా? ఒకరిని ఒకరు నీచంగా చూస్తే అది క్రైస్తవ ధర్మం అవుతుందా? అందుకే ప్రభువు కోరేది ఏమిటంటే పరస్పర స్నేహం, అన్యోన్యత, మంచితనాన్ని పంచండి. మీరు ఇతరులను క్షమించడం నేర్చుకోండి. ప్రతిదానికి జానడున్న ముఖాన్ని మూరెడు చేసుకోవద్దు. ఇప్పుడు అందరూ ఈ గ్యాస్ స్టవ్ల మీద అట్లేయటం మొదలెట్టారు. అవి అక్కడే కాదు, మొఖాల మీద కూడా కనపడుతున్నాయి ఆ అట్లు మాడిపోయి. అలా ఉండొచ్చా? దేవుని యొక్క సందేశం శిలువ మీద నుంచి భిన్నంగా ఉంటుంది. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని క్షమిస్తూనే కదా శిలువ మీద వేలాడుతున్నాను. తండ్రి, వీళ్ళు ప్రతిరోజు చేస్తున్నటువంటి దుర్వినియోగం, నా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళు గిట్టని మాటలు మాట్లాడుకుంటున్నారు, ప్రతిరోజు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు, ఒకరిని ఒకరు క్షమించలేకపోతున్నారు, ఒకరి మీద ఒకరు వ్యతిరేక భావాలు సృష్టిస్తున్నారు, ఒకరి ఆత్మగౌరవాన్ని ఇంకొకరు బలి చేస్తూ ఉన్నారు, పోగొడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ విధంగా చేస్తున్నా సరే వాళ్ళు చేసే తప్పు కూడా తప్పు కాదనుకుని నన్ను చూచి, నేను చేసిన ఈ శిలువ యాగాన్ని చూచి వాళ్ళని క్షమించు తండ్రి అని పరలోక తండ్రికి ఎంత సవినయంగా ప్రార్థన చేశాడు క్రీస్తు. అంత సవినయం మనకి ఉందా? మా అప్పులను నీవు మన్నించినట్లు మేము ఇతరుల అప్పులను మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించని అడుగుతున్నామే, కానీ నేను మన్నిస్తాను ప్రభు అని చెప్పటం లేదు. మన్నించండి అని చెప్పడానికే ఆ మాట నేర్పాడు ఆయన. అది మనం నేర్చుకోవాలి. తరువాత, నన్ను పూజించే నీ మీద సాతాను ప్రభావం ఉండదు, అయినా స్వేచ్ఛాజీవివైన నీవు
నా మాట మాత్రమే నమ్ముకొని నడుచుకో అని అంటూ ఉంటాడు దేవుడు. అందుకే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ సమయంలో ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అనేది మనం గ్రహించుకోవాలి సోదరులారా. ఏ ప్రార్థన చేసినా సరే అప్పుడు దేవుని యొక్క వాక్యం అదైతే ఆ ప్రార్థనలో దేవుని ఉద్దేశం ఉంటే సందేశంగా మారద్ది. అంతేగాని సొంత వాక్యాలతోటి వచ్చిన మాటలన్నీ వాడుకుని ఎవరినో ఒబ్బేసి వాళ్ళ దగ్గర ఏదో కొట్టేయటానికి ప్రార్థనలు చేస్తే అవి ప్రార్థనలు అవ్వవు. మనిషి హృదయాన్ని పరివర్తన దారికి త్రిప్పే ప్రార్థనలు, దేవుని స్వరాన్ని ప్రజలకు వినిపించే ప్రార్థనలు హృదయ పరివర్తనను కలిగించే ప్రార్థనలుగా మారిపోతాయి. అది గమనించాలి. ఈ విధంగా ప్రార్థన చేస్తూ దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహిస్తాం. ఈ ప్రార్థన వల్ల వల్లివేసేది మనమే అయినా ఆ మాటల్లో వినేది దైవ స్వరమే. ఈ ప్రార్థన మనమే చెబుతున్నాం, కానీ మనకి ఆ ప్రార్థనలో మనం వినే స్వరం దేవుని యొక్క స్వంత స్వరమే. అది ఆలకిస్తూ జీవించాలి మనం. మీరు ఏ ప్రార్థనన్నా చేయండి, ఏ విషయమైనా కోరండి, దాని వెనక దేవుని స్వరం ఏమిటి అనేది గ్రహించాలి. మనం ఏదైనా అడిగినా సరే ఈ విధంగా చేస్తూ మనం చేసే ప్రతి కథోలిక ప్రార్థన మనల్ని దేవుని చిత్తం నెరవేర్చే భక్తులుగా తీర్చిదిద్దుతుంది. మనకు ప్రభువే బలాన్ని దయచేస్తాడు. దేవుని మనసును తెలియజేసే ఇలాంటి ప్రార్థనల మీద మనసు నిలుపుకొని జపించటం చాలా ఉత్తమమైనటువంటి కార్యం. అంతేగాని అనేక పదాలతో ఒక్క మాటకు 10 మాటలు వాడుకుంటూ అయ్యా, ప్రభువా, నాయనా, తండ్రి, యేసయ్యా అన్నీ ఒకటేనా? ఎందుకు వచ్చిన గొడవ? అది ఎందుకు వచ్చిన గగ్గోల? ప్రభు ఏమన్నాడు? మీ నాన్న అనమన్నాడు. అంతేగాని నాన్న నీవంతా ఇంత కొండంతా అని అంటావు ఎప్పుడన్నా? మీ నాన్నే అనవు కదా. నాన్న అనటంలోనే నీ ప్రేమంతా ఉంటుంది. అలాగే తండ్రి అను ప్రభుని, ప్రభువే అన్నాడు తండ్రి అని సంబోధించండి, తండ్రికి నిన్ను బిడ్డలకు ఉన్న అన్యోన్యత కలిగి జీవించండి అని ఆ పదంలో ఇమిడ్చాడు. తండ్రి అన్నప్పుడు మీకేమవుతుంది? పరలోకమందున్న మా తండ్రి అంటారు కదా మీరందరూ. దాని వెనక ఉన్న దేవుని సందేశం ఏమిటి? ఇప్పుడు మనమందరం తండ్రి అని అన్నామమ్మా, అప్పుడు సందేశం ఏమిటి? మనమందరం ఆయన బిడ్డలు కాదు, మనమందరం అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములమి, అమ్మా నాన్నలు, బంధువులమి, మనం సంబంధం కలిగి అన్యోన్యంగా బ్రతికే కుటుంబం, ఏక కుటుంబం అనే అర్థం వస్తుందా లేదా? ఒక తండ్రి కింద బ్రతికే బిడ్డలం అని వస్తుందా లేదా? అలాంటప్పుడు మనం అందరం కలిసిమెలిసి జీవించాలా, లేకపోతే ఎవరిష్టానుసారంగా వాళ్ళే జీవిస్తారా? అలా జీవించడానికి నా యేసు ప్రభు దేవునికిని మానవునికి మధ్య ఉన్న అడ్డుగోడను తన శిలువ శ్రమల ద్వారా పడగొట్టి సఖ్యత అనే శాంతిని మనకు ప్రసాదించాడని పౌలు గారు చెప్పాడు. క్రీస్తు మన శత్రుత్వాన్ని, కులభేదాలు కానీ లేకపోతే మతభేదాలు కానీ వర్గభేదాలు కానీ లేకుండా వీటన్నిటిని కూడా చీల్చివేసి స్త్రీ అని కానీ పురుషుడని కానీ గ్రీక్ అని కానీ రోమియుడని కానీ తేడాలు లేకుండా అందరినీ సరిసమానంగా సమైక్యంగా ఏక కుటుంబంగా వసుధైక కుటుంబంగా వర్ధిల్లాలని నేర్పటానికే ప్రభువు పాపమనే అడ్డుగోడను పడగొట్టాడు. మళ్ళీ ఆ పాపాన్ని మీరు నిలబెట్టకండి, దాని మీద కోటగోడలు కట్టకండి అనే ప్రభువు మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. సహోదరులారా, ఇది శిలువ ధ్యానంలో ఉన్న ఉద్దేశం. ఇది గ్రహించుకోవాలి మనం. ఇది ఈ ప్రార్థనల వెనుక ఉన్న ఉద్దేశం. తరువాత ఒక చిన్న విషయాన్ని, ప్రభువు శిలువ మార్గంలో ఎవరెవరితో ఎలా మాట్లాడాడో, తండ్రితో ఎలా మాట్లాడాడో, తండ్రి ఎలా సమాధానం చెప్పాడో మనం చూద్దాం. యేసుక్రీస్తు శిలువ మార్గంలో ఎవరెవరితో ఎలా మాట్లాడాడో చూద్దాం. ఒక నేరస్తుడు యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకో అని అన్నాడు. ఈరోజే నీవు నాతో పాటు పరలోకానికి చేరుకుంటావు, నా మాట సత్యం అంటూ యేసు అభయమిచ్చాడు.
ఇది ఈ మాటల్లో ఉన్న భావాన్ని మనం గ్రహించినట్లయితే, యేసు బ్రతికి ఉండగా గుప్తంగా ఉండిపోయిన శిష్యులు, అరిమత్తయ్య వాడైన యోసేపు, యెరూషలేములో నివసిస్తున్న నికోదేము వాళ్ళు కలిసి వచ్చి యేసు మృతదేహాన్ని సిలువ నుండి క్రిందకు దింపారు. అప్పటికే తల్లడిల్లిపోతున్న కన్నతల్లి వడిలో పరుండబెట్టారు. పెరిగే పిల్లలకు తల్లి వడి ఒక ఆశ్రయం. కానీ మృతదేహానికి తల్లి వడి స్థావరం కాదు. బిడ్డ చనిపోయినప్పుడు తల్లి ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటుందా బిడ్డనే? కూర్చోరు కదా. అయినా ఆ మాత మరణించిన తన తనయుణ్ణి మాతృహస్తాలోనికి తీసుకొని ఆలింగనం చేసింది. గాయపడిన కుమారుని హృదయాన్ని తన హృదయానికి హత్తుకుంది. ఆమె దృష్టిలో మానవ మాతృడుగా పుట్టిన ఈ బిడ్డడు దేవుని చిత్త పద్ధతిలో నడిచిన దిట్టడు. శిలువ మీద ప్రాణాలు విడిచిన ఈ కుమారుడు దేవుడు ఏర్పరచుకున్న బాధామయ సేవకుడు. ఇతడు అందరిలాగా మృత్యువాత పడిన మృతదేహి కాదు, కానీ తనలో జీవశక్తి కలిగిన వాడు. మరియమ్మ గారి వడిలో శిలువ మీద నుంచి దించినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క దేహం జీవముతో ఉన్నటువంటి సజీవ విత్తనం లాంటి వాడు. ఒక విత్తనాన్ని భూమిలో పాతితే అది ఒక వటవృక్షంగా మారిపోయే అవకాశం ఉంది కదా. అలాగే జీవం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన పాపము చేత మృతి చెందలేదు. పాపానికి విరోధంగా పోరాడి ఆయన జీవించాడు, మరణించాడు. అందుచేత అతనిలో జీవం ఉంది, మృత్యువు లేదు. అందుకే ఆ జీవాన్ని తన ఒడిలో ధరించింది మరియమాత. అతడు పదును చేసిన నేలలో పడిన వడ్ల గింజ. అది మొలకెత్తి దుబ్బు చేసి పొడుగాటి కంకులు తొడిగి 100 130 160 ఫలసాయాన్నిస్తుంది. అందుకే ఆ మాత ఆ జీవమయుణ్ణి తన ఒడిలో భద్రపరచింది. మానవుల మీద దేవుని కారుణ్యం కోసం శిలువ త్యాగం చేసిన తన కుమారుని పేరు మీదుగా మన కొరకు ప్రార్థించింది. సోదరులారా, క్రీస్తేమో శిలువ మీద నుంచి పాపాత్ముల హృదయాలు మారాలని ప్రార్థిస్తే, మరియమాతేమో తన కుమారుణ్ణి ఒడిలో పెట్టుకొని మనందరి పాపాలు క్షమించమని ఆ తండ్రికి మొరపెడుతూ ఉంది. ఈ శిలువ మార్గంలో ఆ స్వరాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? మరియమాత నీ కొరకు ప్రార్థన చేస్తుంది అనే తలంపు నీకంటూ కలిగిందా? తరువాత వెరోనిక వచ్చింది, యేసుక్రీస్తు ముఖాన్ని తుడిచింది. అప్పుడు యేసుప్రభు ఆమెతో మాట్లాడా? ఆమె యేసుప్రభుతో మాట్లాడిందా లేదా? ఆమె యేసుప్రభుతో మాట్లాడిందా? మాట్లాడలా. మనకు బైబిల్లో రాయలా, అంతేనా? అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఆమెతోటి మాట్లాడలేదు గనక అక్కడేం సందేశం లేదా? చూద్దాం. ప్రభు వెరోనిక ఇలా మాట్లాడింది. తాను చేసిన ఆ పుణ్యక్రియ ద్వారా ఒక సందేశాన్ని ఈ లోకానికి ఇచ్చింది వెరోనిక. ఏమని? ప్రభు, గుండెల వెసిపోయే ఈ ఘోరాన్ని చూస్తుంటే నా మనస్సు ఉండలేకపోతుంది. ప్రశస్తమైన నీ మోము తుడవటానికి నేనొక వస్త్రాన్ని తెచ్చాను. హృదయభక్తితో నిన్ను సేవించటానికే నేను వచ్చాను. ప్రభు, ఇదిగో నా మాట విను. ఈ దీనురాలి వేడుకోలును ఆలకించు. దయతో నాకు బదులు పలుకు. నా మనస్సు నాతో మాట్లాడింది. నీ రూపాన్ని వెదకమని నన్ను ఆదేశించింది. అందుకే ప్రభు వెతుక్కుంటూ వచ్చాను. నీ ముఖారవిందం కోసం ముచ్చటపడుతూ ఉన్నాను. నీ ఎదుటి నుంచి నన్ను గెంటివేయకు. నిన్ను చూచుకుంటూ నీ పాదసేవ చేసుకుంటూ నీ స్వరూపాన్ని నాలో నిలుపుకోవాలనేదే నా ఆకాంక్ష. అనుగ్రహించు. అలాంటి కోరికే లేకపోతే ఆ స్త్రీ యేసు ప్రభువుని ఆ పరిస్థితుల్లో సమీపించగలదా? ఆమె హృదయంలో కోరిక ఉండబట్టే కదా ప్రభువు మీద ఆయన అంత అన్యాయంగా
అవమానాన్ని భరిస్తున్నాడనే సత్యాన్ని గ్రహించినటువంటి హృదయం కదా ఆమెది, ఆ లేత మనస్సు. అప్పుడు ప్రభు అంటాడు, కుమారి వెరోనిక, కలవరపడకు, నా బాధామయ రూపాన్ని చూచి భంగపడకు. ఇది వికృత రూపం కాదు, కానీ విశుద్ధ రూపం, గాయపడిన రూపం, కానీ గాయాల్ని మాన్పే రూపం, నరులకు నచ్చని రూపం, కానీ దేవుడు మెచ్చే రూపం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేను నీకిచ్చే నా కృతజ్ఞతా రూపం. మరి ఆ సన్నివేశం మీద ధ్యానం చేసినప్పుడు ఏనాడైనా ప్రభు యొక్క రూపం మన హృదయంలో ముద్రించబడాలని కోరుకున్నామా? వెరోనికకు ముద్రించి ఇచ్చాడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడని అనుకుని ఇళ్ళకి వెళ్ళిపోయామా? అది ఆశ, తపన. ఇది నేను నీకు ఇచ్చే నా కృతజ్ఞతావరం, స్వీకరించు, దీన్ని నీ సొంతం చేసుకో. నీవు కట్టుకున్న ఈ పుణ్యం నీతోనే పోదు. ఇది సందేశం. ఆమె చేసిన పుణ్యకార్యం ఉందే, ఆమెతోనే అది వెళ్ళిపోదు. అది శాశ్వతంగా ఈ లోకంలో ఉండిపోవటానికి ఆమె చేసిన పుణ్యకార్యం బైబిల్లో ముద్రించబడి ఉంది. అలాంటి ముద్రలు వేసి చనిపోవాలి మనం ఈ లోకంలో. శాశ్వతంగా మనం చేసే పుణ్యాలు, పవిత్ర జీవిత విధానాలు అందరికీ అర్థవంతంగా మారాలి. నీవు కట్టుకున్న ఈ పుణ్యం నీతోనే పోదు. మనం ఏ పుణ్యం చేసినా అది మనతోనే పోదు, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అది నిజమైన భక్తికి నిదర్శనంగా నిరంతరం నిలిచిపోతుంది. నన్ను ఆదరించే నీవు అందరి మనసులోనూ ఉండిపోతావు. నీ మనస్సే అందరికిచ్చి ఆదరిస్తావు. ఆదరణ కోసం వెతికే వాళ్ళందరినీ అవసరాన్ని తీరుస్తావు. నీవు ఈ ఉద్దేశంతోనే నీ జీవితాన్ని కొనసాగించు, నా రూపాన్నే అందరిలోనూ చూచుకో అని ప్రభువు ఆమెకు ఆ రూపాన్ని ముద్రించి ఇచ్చాడు. వస్త్రం మీద కాదు, ఆమె హృదయం అనే వస్త్రం మీద. అప్పటికే ఆయన రూపం ఆమె హృదయం మీద ముద్రించబడి ఉంది. సోదరులారా, ఇది ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క సందేశాన్ని ఆలకించే మనస్సు మనకు ఉండాలి. ప్రతి ప్రార్థన వెనుక, ప్రతి సన్నివేశం వెనుక మనకి ఆ అర్థం స్ఫురించాలి. తరువాత యేసు ప్రభు కపాలం అనే స్థలం చేరుకున్నాడు. అక్కడ వాళ్ళు యేసును సిలువ వేశారు. అతనికి కుడి ఎడమల ఇద్దరు నేరస్తులను కూడా సిలువ వేశారు. అప్పుడు యేసు, తండ్రి వీళ్ళను క్షమించు, వీళ్ళు చేస్తున్నదేమిటో వీళ్ళకే తెలియదు అని పలికాడు. ఇది ప్రభు చేసిన ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన ఇచ్చే సందేశం ఏమిటి మనకి అంటే, పరలోకపు తండ్రే చెప్తున్నాడు సమాధానం. ఏమన్నాడు కుమారుడితోటి? కుమారా, నీవు బాధల పాఠశాలలో చేరి నీ జీవితపు పాఠాలు నేర్చుకున్నావు. శ్రమలు లేని జీవితం లేదని గ్రహించావు. శ్రమల నుంచి తప్పించుకొనటం కంటే శ్రమల్ని అనుభవించటమే ఉత్తమమని తెలుసుకున్నావు. ఇక నీవు తెలివి తక్కువ పనులు చేసి కొని తెచ్చుకున్న బాధలు ఇవి. నీవు తెలివి తక్కువ పనులు చేసి కొని తెచ్చుకున్న బాధలు కావు. నీవు చేపట్టిన దైవరాజ్య నిర్మాణములోను మానవ రక్షణ ప్రణాళికలోను ఇది నీ వంతు శ్రమలు. ఇవి నీకు ప్రాణాంతకమైన బాధలు అయినా నీవు వెనుకాడకుండా ప్రాణత్యాగం చేస్తున్నావు. నేను విడనాడకుండా నీతోనే ఉంటున్నాను. ఈ బాధల్ని అవమానంగా భావించవద్దు. నీ తండ్రికి నీ మీద ఉన్న చెలించని విశ్వాసానికి గుర్తుగా స్వీకరించు. నీవంటే నాకెంతో ప్రేమ, నా ప్రియమైన కుమారుడవు నీ ఒక్కడవే అని ప్రభువు ఆ క్రీస్తుతో శిలువ మార్గంలో కూడా మాట్లాడాడు. ఇలాంటి సందేశాలన్నీ కూడా ఈ శిలువ మార్గంలో మనకు వినపడుతూనే ఉన్నాయి. ఇటు మరియమాత క్రీస్తును సందర్శించినప్పుడు కానీ, కురేనియా సీమోను వచ్చి శిలువను మోసినప్పుడు కానీ, వీటన్నిటిల్లో కూడా వాళ్ళు తండ్రితో, పరలోక తండ్రితో మాట్లాడారు. పరలోక తండ్రి కూడా వారితో మాట్లాడాడు.
క్రీస్తు శిలువ మార్గం పొడుగున తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. మనకి ఆ మాటలు ఎప్పుడు ఎవరో వినిపించాల, కానీ మీకు మచ్చుకి ఒక విషయాన్ని వినిపిస్తాను, చూడండి ఒక్కసారి. ప్రభు అంటాడు, తండ్రి సాతాను మీద నా పోరాటంలో నా శరీరంలోని శక్తి అంతా ఉడిగిపోయింది. 9వ స్థలంలో అంటున్నాడు ప్రభు, నాలోని రక్తాన్నంతా పిండి ఒడిపోశారు. ఒంటిలో బలం క్షీణించి కళ్ళు లొట్టలు పోయాయి. రొమ్ము ఎండిపోయి ఎముకల్లో నొప్పి వస్తుంది. నేను పూర్తిగా కృంగి నేల మీద పడిపోయాను. దుఃఖంతో నా బ్రతుకును ఈడుస్తూ ఉన్నాను. వాళ్ళు నన్ను పనికిరాదని మూలన పడవేసిన ఒక వస్తువులాగా చూస్తున్నారు. నా శత్రువులు గుసగుసలాడుకుంటున్నారు. నా విరోధులు కుట్రలు పన్నుతూ ఉన్నారు. నా ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ తండ్రి, ఈ శ్రమల్లో నేను నిన్నే నమ్ముకుంటున్నాను. నా దేవుడవు, నన్ను కాపాడే ప్రభుడవు నీవేనని నా శత్రువులకు అర్థమయ్యేలాగా నేను ఈ బాధల్ని భరిస్తున్నాను. నా సమస్తము నీవే అని ఒప్పుకుంటున్నాను అని క్రీస్తు ప్రార్థన చేసుకున్నాడు. అది మనకెవరికి తెలియదు, కానీ చేశాడు. తండ్రికి ప్రార్థన చేయకుండా క్రీస్తు ఏనాడు సిలువను మోయలేదు. తాను ఆ సిలువను మోసిన సమయంలో తాను సంభాషించింది ఎప్పుడు తండ్రితోనే. తండ్రితో సంభాషిస్తూనే సిలువ శ్రమలు భరించాడు. ఆ మాట మన సిలువ మార్గాల్లో ఎప్పుడు వినపడదో, కానీ ఆయన ఈ విధంగా ప్రార్థించాడు. అప్పుడు తండ్రి చెప్పిన సమాధానం ఎలా ఉందో చూడండి. కుమారా, ఈ సాతాను పోరాటంలో నీవు శక్తిహీనుడవయ్యావు, కానీ విజయహీనుడవు కాలేదు కదా. నిన్ను తిప్పల పాలు చేసింది కానీ, నిన్ను పిప్పు చేసి పిండి చేసింది కానీ నిన్ను మాత్రం నాశనం చేయలేదు కదా. ఈ సమరంలో నీవెంతగా గాయపడతావో, నీవెంత సాహసంగా నిలబడతావో సాతాను అంతగా ఓడిపోతుంది. అంతే కదా. మన భక్తిలో నిలకడగా ఉంటే దుష్టశక్తులు మనకు దూరంగా ఉండవా? ఉండవా? మనం ఎంత త్యాగం చేస్తే, మదర్ తెరేసాని తీసుకోండి, ఆమె ఎంత త్యాగం చేస్తే సాతాను శక్తి ఆమెను అంటకుండా ఆమె ఈ ప్రపంచాన్ని తలక్రిందు చేసి అందరికీ మంచిని నేర్పించినటువంటి ఒక పునీత మాతగా ఎలా మారింది మదర్ తెరేసా. అందుకే మంచి చేసుకుంటూ పోయేవాడిని చెడు ఏమీ చేయలేదు. అందుకే అంటాడు, ఓడిపోయింది. మనుష్యావతారం ఎత్తన నిన్ను మనుషుల మధ్య లేకుండా తొలగించడానికి సాతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని నీవు త్రోసిపుచ్చుతూనే ఉన్నావు. నీ జీవిత పర్యంతం దాని కుయుక్తిని వ్యతిరేకిస్తూనే ఉన్నావు. చివరకు నీ శ్రమలే ఆఖరి ఆయుధంగా ప్రయోగిస్తున్నావు. ఇది తిరుగులేని ఆయుధం. శ్రమలు అనుభవించటమే ఆయుధం. దయచేసి గమనించండి. మన తల్లి తండ్రి కూడా శ్రమ పడితేనే మనం ఈ రోజున ఇంత ఆరోగ్యంగా శ్రేయస్కరంగా జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు కష్టపడి మనల్ని పెంచకపోతే, చెమటోడ్చి మనల్ని అభివృద్ధిలోకి తీసుకురాకపోతే మనకంటూ ఒక ఆయువు ఆరోగ్యం అని ఉంటుందా? ఉండదు కదా. అందుచేత దైవ ప్రజలారా గమనించండి. నీవు శ్రమలు అనుభవించడమే నీ ఆయుధం. సాతానును ప్రమాదానికి గురి చేసి ఓడించే విధానం నీకు విజయాన్ని సాధించి పెట్టే విశేష సాధనం. కనుక కుమారా, నీ శత్రువుల కుట్రలన్నీ కూలిపోతాయి. నీవు మాత్రమే నిలబడి విజయ పతాకాన్ని ఎగురవేస్తావు. సాగు, ముందుకు సాగు, నేను నిత్యం నీతోనే ఉన్నాను అని తండ్రి ప్రోత్సహిస్తూ తండ్రి యేసుక్రీస్తును శిలువ మార్గంలో నడిపించాడు. అదే ప్రోత్సాహం దైవ ప్రజలారా నీకు నాకు కూడా ఇవ్వబడుతుంది. ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినటం అభ్యాసం చేసుకోండి. దివ్య ప్రార్థనలు చేసినప్పుడు దేవుని స్వరం ఉంటుంది. బైబిల్ పరంగా కథోలిక మతం నేర్పించే ప్రార్థనల్లో దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుని సందేశం మనం వింటూనే ఆ ప్రార్థనల ద్వారా దేవునికి మరింత దగ్గర కావటం, మరింత ప్రేమతత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఒక అత్తగారు, ఒక కూతురు, తర్వాత అల్లుడు. కూతురు భర్త అల్లుడేగా.
అవునా? ముగ్గురు ఇట్లాగే కోటాలకు వచ్చారంటమ్మా. నా కోటాలు కాదు, కోటాలకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ప్రసంగం చెప్పేశాడు. నరకాన్ని గురించి, మోక్షాన్ని గురించి చెప్పేశాడు. మీలో ఎంతమంది మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడట పాస్టర్ గారు. చేతులు ఎత్తండి అన్నారట. మోక్షానికి వెళ్ళటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి అన్నారు. అప్పుడు అత్తగారును తర్వాత భార్య చేతులు ఎత్తారు. ఇతను ఎత్తలా. అదేంటి మేము ఎంత మోక్షానికి వెళ్తుంటే నువ్వు రానంటున్నావని అంటే, మీరు వెళ్ళిపోతే నాకు ఇంక ఇదంతా మోక్షమే కదా అన్నాడంట. అంటే ఏమిటి? మనం ఒకరికి ఒకరు నరకాన్ని సృష్టిస్తున్నామని అర్థం. అలా ఉండకూడదు. మనం సంతోష పెట్టాలి, ఒకరిని ఒకరం సంతోషంతో నింపుతూ ఉండాలి. జీవితాన్ని దేవునికి అంకితం చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉండాలి. అందుకే దైవ ప్రజలారా, ప్రార్థనలు చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తూ ప్రార్థన నిర్వహించుకుంటూ దేవునికి మరింత దగ్గర అవుదాం. ప్రభువు మిమ్మందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్.